ఈరోజు అహ్మదాబాద్లో జరిగిన చివరి T20 5వ మ్యాచ్లో టీమిండియా దక్షిణాఫ్రికాని చిత్తుగా ఓడించి సిరీస్ని ఘనంగా ముగించింది. ముందుగా టీమిండియా బ్యాటింగ్ చేసి 231 పరుగుల భారీ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికాకి నిర్దేశించింది. అయితే ఆ తర్వాత బౌలింగ్లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఇది రాబోయే T20 ప్రపంచ కప్ ముందు మన జట్టు ఎంత బలంగా ఉందో ప్రత్యర్థి జట్టులకి సవాల్ విసురుతుంది. ఇక ఈ విజయానికి అసలు ప్రధానమైన కారణం వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ లేకపోవడం. భారత్ విజయం సాధించడానికి కేవలం ఒక్క విభాగం కాదు, సమిష్టి కృషి కూడా కారణం. ముఖ్యంగా 3 అంశాలు. 1. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా పార్ట్నర్షిప్ విధ్వంసం. భారత్ స్కోరు 200 దాటడంలో వీరిద్దరి పాత్ర చాలా కీలకం. తిలక్ వర్మ క్లాస్ ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటే హార్దిక్ పాండ్యా తన మాస్ బ్యాటింగ్తో దక్షిణాఫ్రికా బౌలర్కి చుక్కలు చూపించాడు. తిలక్ వర్మ 73 పరుగులు చేశాడు, మొత్తం 42 బంతులు ఆడి. అయితే అతను ఇన్నింగ్స్ నిలబెట్టడమే కాదు, అవసరమైనప్పుడు గేర్ మార్చి బౌండరీలు వర్షం కురిపించాడు. మిడిల్ ఆర్డర్లో అతను ఎంత నమ్మదగ్గ బ్యాటరో మరొకసారి నిరూపించుకున్నాడు. హార్దిక్ పాండ్యా 63 పరుగులు చేశాడు, అది కూడా కేవలం 25 బంతుల్లో. తన కెరియర్లో ఇంతవరకు అత్యధిక తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ రికార్డు ఈ మ్యాచ్లో నెలకొల్పాడు. కేవలం హార్దిక్ పాండ్యా 16 బంతుల్లోని హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఇది టీమిండియాకి భారీ స్కోర్ సాధించడానికి సహాయపడింది. ఇక వరుణ్ చక్రవర్తి అద్భుతమైన స్పెల్తో టీమిండియాకి మరొకసారి బోనస్ పాయింట్ అందించడంలో తన వంతు సహాయం చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో 232 పరుగుల భారీ లక్ష్య చేతంలోకి దిగిన దక్షిణాఫ్రికాని దూకుడుగా ఆడుతున్న సమయంలో వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ స్పిన్ బౌలింగ్తో దక్షిణాఫ్రికాని కట్టడి చేశాడు. ముఖ్యంగా అతను తీసిన 4 వికెట్లు మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసి భారత్ వైపుకి తిప్పేశాడు. ఇక మన టాప్ ఆర్డర్ ఇచ్చిన మెరుపు ఆరంభం చాలా అదర్స్. గత మ్యాచ్ల్లో పవర్ ప్లేలో ముఖ్యంగా శుభ్మన్ గిల్ మరియు అభిషేక్ మధ్య జరిగిన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా స్లోగా ఉంది. కానీ ఈ మ్యాచ్లో సంజు శాంసన్ని శుభ్మన్ గిల్ స్థానంలో తీసుకోవడం, అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్కి సంజు శాంసన్ని పంపించడంతో ఒక్కసారిగా అభిషేక్ శర్మ పూర్తిగా ఫామ్లోకి వచ్చాడు. అలాగే సంజు శాంసన్ కూడా ఈ మ్యాచ్లో అద్భుతమైన అటాకింగ్ గేమ్ ఆడాడు. వైస్ కెప్టెన్ గిల్ కాలి వేలి గాయం కారణంగా ఈరోజు మ్యాచ్కి దూరంగా ఉన్నాడు. ఇది జట్టు కాంబినేషన్కి పరోక్షంగా మేలు చేసింది. గిల్ సాంకేతికంగా చాలా గొప్ప బ్యాట్స్మెన్ అయినప్పటికీ ఇటీవల కాలంలో T20లో అతడి స్ట్రైక్ రేట్ చాలా దారుణంగా ఉంది. అతను గ్రీజ్లో నిలదొక్కుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. గిల్ స్థానంలో ఈరోజు వచ్చిన సంజు శాంసన్ మొదటి బంతి నుంచి ప్రతాపం చూపించాడు. దీనివల్ల పవర్ ప్లేలో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఇది తర్వాత బ్యాట్స్మెన్స్పై ఒత్తిడి తగ్గించడానికి కారణమైంది. అంతేకాదు, గిల్ లేకపోవడం వల్ల సంజు శాంసన్కి ఓపెనర్గా అవకాశం దక్కింది. సంజు వంటి ఇంపాక్ట్ ప్లేయర్ జట్టులో ఉండడం వలన మిడిల్ ఆర్డర్లో ఎవరైనా విఫలమైనా కవర్ చేయగల సత్తా టాప్ ఆర్డర్లోనే ఉంటుందని నిరూపితమైంది. గిల్ యాంకర్ పాత్ర పోషిస్తే ఈ మ్యాచ్లో అందరూ అగ్రెసివ్గానే ఆడారు. ఆధునిక T20 క్రికెట్కి కావాల్సింది అసలు ఇది.